రాష్ట్రంలో విద్యుత్ బస్సులను ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించడాన్ని తిరుపతి జిల్లా ఏపీపీ టీడీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ తప్పుపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్. దాంట్లో భాగంగా ఏదైతే ఈరోజు ప్రవేశపెడుతున్నారో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం 25 కెపాసిటీ ఉన్నది ఈరోజు ఆ బస్సులకు. మా గతంలో 4 సంవత్సరాల ముందు ప్రవేశపెట్టిన ఏదైతే బ్యాటరీ బస్సులు ఉన్నాయో 35 కెపాసిటీ ఉన్నాయి. దానికి ఒక బస్సు ప్లేస్లో 2 బస్సులు ప్రవేశపెట్టాల్సి వస్తుంది. అదే మాదిరిగా డబ్బులు మనం ప్రభుత్వం ద్వారా ఐపీపీటీడీ ద్వారా ఈ 1 కిలోమీటర్కి ఎంత ఇవ్వాలనేసి కూడా నిర్ణయం అయితే జరిగింది. దీని ద్వారా ఈరోజు ఈ నిర్ణయం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. అదేవిధంగా ఏపీపీటీడీలో ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు అందరూ కూడా వాళ్ళ యొక్క బ్యాటరీ బస్సుల డిపోలు ఏర్పాటు చేస్తే దాంట్లో అంతా కూడా ఆర్టీసీకి ఇబ్బంది జరుగుతుందని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాము.